రోజు అమౌంట్ తీసి రేపటి దాపెడతాను సార్. చెప్పాను బాగలేక క్యాష్ మొన్న కూడా ఒకడు వచ్చాడు, వచ్చి అన్ని చూసుకున్నాడు, ఏం చేయాలి గెలిపాడు, అన్ని పగలు కొట్టాడు, అన్నీ ఉన్నాయి. ముందు వచ్చి వాడు భయపడి చూస్తే అన్నీ ఉన్నాయి. అట్లా వస్తువులు ఏం మోలేదు. ఆ చెప్పులు కూడా మావే, అంటే పైన తిరగడానికి చెప్పులు అక్కడ. ఖమ్మం. నా పేరు సయ్యద్ ఇబ్రాహీం. ఖమ్మము ప్రకాశం జిల్లా మాది. బస్టాండ్ నుండి మార్కాపురం పోయే రూట్లో జయశ్రీ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న లలిత ఏజెన్సీలో ఈరోజు ఉదయము దొంగతనం జరిగింది. నేను ఉదయం వచ్చి షాప్ తీయంగానే, షట్టర్ తీయంగానే మెట్ల పక్కన ఉన్న గోడకు పెద్ద రంధ్రం ఉన్నది. దానిని చూసి పోలీసు వారికి వెంబడే నేను ఫోన్ చేసినాను. పోలీసు వారికి తెలియజేశాను. పోలీసు వారు వచ్చి క్లూప్స్ టీమ్ని పిలుచుకొని వచ్చి క్లూప్స్ టీమ్ ద్వారా మొత్తము వివరాలు సేకరించారు. మా షాపు నందు దరిదాపులో ఒక 50,000 పైన నగదు మరియు కరెంటు వైర్లకు సంబంధించిన కొన్ని కథలు, సీసీ కెమెరా ఫుటేజ్ DVR దొంగలించబడింది. ఈ విషయాన్ని నేను పోలీసు వారికి తెలియజేశాను. పోలీసు వారు క్లూప్స్ టీమ్ని మాట్లాడి తీసి వారి ద్వారా మొత్తము 50,000 ముద్రలు తీసుకున్నారు. ఈ విధంగా నాకు నష్టం జరిగిందని తెలియజేస్తున్నాను. మా ఓనర్ గారు ఊర్లో లేకపోవడము, అందువల్ల నేను చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు ఖమ్మం బస్టాండ్ సమీపంలో ఉన్న లలిత షాప్లో దొంగల పడ్డలు తెలియగా మాకు వచ్చి చెప్పగా చూస్తూ పిలిచినాక వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం సమాచారం సేకరించి అక్కడ పోయిన వస్తువులు సుమారు క్యాష్ 50,000 విలువ, సీసీ కెమెరా ఒకటి, అనంతరం కొంచెం ఏదో వస్తువులు మొత్తం వాటి విలువ మొత్తం 50,000 రూపాయలు ఉన్నట్టు మాకు ఇచ్చినారు, రిపోర్ట్ ఇచ్చినారు. వచ్చి అనంతరం లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. పూర్తిగా వచ్చి మాకు సమాచారం ఇవ్వగా తర్వాత ఫిర్యాదు సయ్యద్ ఇబ్రాహీం గారు వచ్చి రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్తో సారాంశం సుమారు 50,000 రూపాయలు విలువ పోయినట్టుగా మాకు ఇవ్వగా కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నాము.